ఏపీలో వరుస ఫుడ్ పాయిజన్స్ కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి ఘటన మరొక ముందే చిత్తూరు అపోలో మెడికల్ కాలేజ్లో 150 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. రాత్రి దోశ, బంగాళాదుంప కర్రీ, పప్పు తిన్నట్లుగా బాధితులు తెలిపారు. వాంతులు, విరోచనాలు కావడంతో 31 మందిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి కళాశాలలోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్పందించిన ఎమ్మెల్యే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ మరోలా ఉంది. మొత్తం హాస్టల్లో 2500 మంది విద్యార్థులున్నారని, ఇందులో 14 మంది విద్యార్థులు బయటకు వెళ్లి తీసుకొచ్చినట్లుగా తెలిపారు. అపోలో మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి 25 మందికి విషజ్వరాలతో వాంతులు, విరోచనాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ తినలేదు. ఉగ్గాని పౌడర్ చేయాలి, బజ్జీ, చిల్లీ పౌడర్. ఇవాళ మా సంస్థలో 25 మంది విద్యార్థులు కడుపు నొప్పితో ప్లస్ కొంతమందికి విరేచనాలు, కొంతమంది తలనొప్పి అండ్ కొంతమంది జ్వరం అనే కారణంగా మాకు వచ్చారు. వారికి ఆహార కాలుష్యం అనే కోణంలో కూడా మనం చూస్తున్నాం. ఆహార కాలుష్యం అని కొంతమంది, ఇందులో డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఇందులో కొంతమంది బయట స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇందులో అందరికీ కలిపి 25 మంది మనకు హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నాము. ఇందులో ఓన్లీ 9 మాత్రమే జ్వరము వీళ్ళున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒక్కసారి స్క్రీనింగ్ చేసి పంపించాలనే ఆలోచనతో తీసుకొచ్చాం. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఏపీలో వరుస ఫుడ్ పాయిజన్స్ కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి ఘటన మరొక ముందే చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీలో 150 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, చిత్తూరు నగరం అపోలో మెడికల్ కళాశాలలోనే 150 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రి వీళ్ళు టిఫిన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రాత్రి దోశ, బంగాళదుంప కర్రీ కూడా విద్యార్థులు తీసుకున్నట్టుగా అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి వాళ్ళకి వాంతులు, విరేచనాలు కావడంతో అందులో 31 మందిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని మెడికల్ కాలేజీలోనే ఉంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న స్థానిక చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆ బాధితులను పరామర్శించి వైద్యులను వాళ్ళకి ట్రీట్మెంట్ గా మంచిగా అందించాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. అలాగే దీనిపైన పోలీసులు కూడా ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ చేరుకున్న 2 టౌన్ సిఐ కంటయ్య గాని ఎస్ఐ రమేష్ బాబు కూడా వివరాలు సేకరించి ఏ విధంగా ఎందుకు జరిగిందనే దానిపైన ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అపోలో మెడికల్ కాలేజీ ఇన్ఛార్జ్ డాక్టర్ నరేష్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన వివరణ కూడా ఇచ్చారు. హాస్టల్లో లేని దాదాపు 2,500 మంది విద్యార్థులు ఉన్నారని, 14 మంది బయటకు వెళ్లి తిని వచ్చారని కూడా చెప్పారు. వాళ్ళలో కూడా 25 మందికి వాంతులు, విరేచనాలు వాళ్ళకి అయినట్టుగా కూడా ఆయన కూడా వెల్లడించారు. అయితే ఇది హాస్టల్లోనే భోంచేశారా లేదా బయట నుంచి ఏమైనా తీసుకొచ్చారా అన్న కోణంలో కూడా దీనిపైన వివరాలు అయితే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దాదాపు 100 మందికి పైగా, అంటే దాదాపు దగ్గర 150 మందికి ప్రస్తుతం ఒక్కసారిగా ఈ విధంగా ఫుడ్ పాయిజన్ కావడంతో కూడా ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి వాళ్ళందరిలో ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని, వాళ్ళందరూ కూడా ఆరోగ్యం బాగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్.